నమస్తే అమ్మా, మీ పేరు? ఓబులమ్మ. ఓబులమ్మ గారు, ఏ ఊరమ్మా మీది? ధర్మపురి. ధర్మపురి. ఈ ఉరవకొండ నియోజకవర్గం మీది? ఓకే అమ్మా, మరి ఏంటి అసలు మీ ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయి ఇక్కడ? మా ఊర్లో సమస్యలు ఏంటివి లేవు, ఇవే సమస్యలు. రోడ్డు సమస్య. రోడ్డు వచ్చినప్పుడు మేము చూస్తాం. మాకు రోడ్డు నీళ్ళు కావాలంతే, మాకేమి నీళ్ళు కూడా రావట్లేదా? నీళ్ళు వస్తున్నాయి, నీళ్లు మాకు రోడ్డు ఒకటి వస్తే చాలు, ఎవరు వచ్చినా మాకు సమాధానమే, మాకు అంతే. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో మరి ఈ ప్రభుత్వం చేసిందా మరి రోడ్డు? ఇది యా రోడ్డు చేసినా 5 ఏళ్ళ నుంచి పడింది. ఇది యాప్ వచ్చినా వస్తాడు పోతాడు. నాకేంటి పెడతాను కానీ మూతికి ఏం పెట్టద్దు. అది ఎంత వస్తాడారు కానీ యాప్ వచ్చినా కానీ రోడ్డు కథ ఎవడు చేసుకోలే. ఎంత అవుతుంది మరి మీరు ఉరవకొండ నుంచి ఇక్కడ రావడానికి? ఎంత అవుతుంది? 50 రూపాయలు ఛార్జీ. మళ్ళీ 50 రూపాయలు ఛార్జీ పెట్టుకొని రావాలంటే మీ బీదోళ్ళు ఎట్టొస్తాము, అది మాకు చెప్పండి అంతే. రోడ్డు కాలమాకి మరి మీకు ఇప్పుడు దాకా మరి వైసీపీ ప్రభుత్వం ఉందిగా, మరి వేయలేదా రోడ్డు? వైసీపీ ఆడదంటే మేము వచ్చి ఆడకేసినామండ్రి. ఇంక ఇక్కడ కూడా వేసేది పారాడే కొత్త వాళ్ళు చచ్చిపోయినారో ఎవరైనా వత్తగినా ఈ రావాలంటే మొత్తుకో చచ్చిపోతారు. ఈ ఊరికి రావాలంటే ఈయన చేస్తున్నా. ఈయన ఏమైనా చేశారా పయ్యావుల కేసు గారు? చేస్తానంటారు, చేస్తారు. పెద్దమ్మ మీ పేరు? నా పేరు నాలక్ష్మి. నాగలక్ష్మి గారు, ఏ ఊరమ్మా మీది? ధర్మపురి. ధర్మపురి, ఉరవకొండ నియోజకవర్గం. అమ్మా, మీ ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయి ప్రధానంగా? ఇదే సమస్యలు. ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే అదే సమస్య, ఇంకేం సమస్య లేదు మాకు. రోడ్లు, మంచినీళ్ళు. రోడ్డు కావాలా, మంచినీళ్ళు కావాలా, మాకు ఇంకేం ఆస్తులు తక్కువద్దు. ఏదో మా ఊరు చెరువులకి నీళ్ళు ఇస్తే మేము మా రైతులు మేము బతుకుతాం అంతే. ఇంకెవరు వచ్చినా ఏం మాట్లాడేది లేదు, ఏమో అయిపోయి చేస్తాడని అది అడుగుతాం అంతే, ఇంకేం అడగలే. ఇప్పుడు మరి ఇక్కడ ఇప్పుడు దాకా వైసీపీ ప్రభుత్వం ఏం చేయలేదా? వైసీపీ ప్రభుత్వం చేసింటే వాళ్ళు బాగుంటే ఇప్పుడు ఏంటికి అడుగుతాం మేము? అది లేకనా కదా ఎప్పుడు పట్టుకొని అడుగుతాండి. ఇప్పుడు వచ్చినాడని ముందు చెప్పొచ్చాడు, చెప్పినట్లు మళ్ళీ రేపు ఇంకొక తాపిన కూడా ఇట్లా అడుగుతాము. విడిచిపెట్టేది ఏముండదు. ఏం ముస్లిం ముత్తుకు రావాలంటే లగేజ్ తీసుకొని రావాలంటే సేవాల వరకు వస్తామంటారు ఆటో వాళ్ళు. సేవాలంటే మేము కుంటి కూడు ఎప్పుడు వచ్చేది లగేజ్ ఎత్తుకొని అట్టింటి 50 రూపాయలు అడుగుతారు. ఇప్పుడు మీకు అక్కడ కాలువ కూడా తవ్వించినట్టున్నారు నీళ్ళకి, మరి ఆ బ్రిడ్జి కట్టారు? రాలే, బ్రిడ్జిలు రాలే, ఏమేం రాలే. బ్రిడ్జిలు చేయలే, కాలువలు తగ్గించినారు, ఇడిచిపెట్టినారు. కాలువకి నీళ్లు లే, బ్రిడ్జిలు లే. ఇప్పుడు మరి జగన్ గారి ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, నాయకులు రాలేదా మీ ఊరు? యాది రాకనే కదప్పా అడుగుతాండారు నాయన. వచ్చింటే ఇంటికి అడుగుతాము, రాలే. మరి ఈయన చేస్తారని ఏమన్నా నమ్మకం ఉందా? పయ్యావుల కేసు నమ్మకంగానే అడుగుతాండాము. ఇంత ముందు చేసినాడు కాబట్టి ఇప్పుడు నమ్మకంగా అడుగుతాండాము. ఇంతకుముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసినాడు మాకు గుడికి కూడా డబ్బు ఇచ్చినాడు, ఆ పైప్ లైన్కి ఇచ్చినాడు, మోటార్ ఇచ్చినాడు, అన్ని తిన్నాము. ఇంకేం లేదు. ఇప్పుడు ఈ కోడ్ వచ్చింటే అడుగుతాండాం అంతే. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అన్న, మీ పేరు? రమేష్. రమేష్ గారు, ఏం చేస్తుంటారు మీరు? మామూలుగా విలేజ్ టాప్ మేస్త్రి పని చేస్తాం. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం చూశారు, ఎన్నికలు రాబోతున్నాయి. అసలు మీ ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయి ఇక్కడ? సమస్యలు అంటే ఇటు 2 కిలోమీటర్స్ ఇటు 2 కిలోమీటర్స్ రోడ్డు చాలా అద్మానంగా ఉందినా. ఇంకా పోతే ఆ చూడడానికి ఏమో హాస్పిటల్ చాలా పెద్దగా ఉంది, ఉరకొండ మనకి తాలూకా. అక్కడ పోతే డాక్టర్ సరిగా ఉండరు. పంటి నొప్పి అని పోతే అక్కడ ఉండేది ఒక డాక్టర్, ఆయన ఏమో ఇక్కడ కాదు బయట చేయించుకోమని చెప్తాడు. ఇట్లా సమస్యలు పోతే దండి ఉండి చెప్పుకోవడానికి. ఇంకా చెప్పాలంటే వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. ఇక్కడ ఈ 40 ఏళ్ళకేమో అక్కడ దాకా వస్తే ఇంకా ముందుకు రావు నీళ్ళు. ఇంకా ఇట్లా పోతే ఇంకా ఫస్ట్ మెయిన్ పథకాలు తీసేయాలి. ఏమైతే అంటే ఈ బెట్టింగ్ ప్రజలు ఇంకా చాలా సోమరిపోతలు అవుతున్నారు. ఇవన్నీ తీసేయాల. ఇవి తీసేసి మామూలుగా విద్యా వైద్య ఒకటి ఉచితంగా పెడితే చాలు. ఇది కోరుకుంటున్నాం మేమైతే. నా వరకు మీరు తాపీ మేస్త్రి అని చెప్తున్నారు కదా, ఈ 5 సంవత్సరాలు మీకు పనులు ఇసుక ప్రాబ్లం అయిందన్నారు. పనులు ఉన్నాయి మీకు? లేవండి, పనులు ఏం లేదు. అంటే మామూలుగా నేను ఇక్కడ రీసెంట్గా వచ్చాను, 2 ఇయర్స్ అయింది వచ్చి అంతే. ఇంతకుముందు హైదరాబాద్లో అక్కడ చేస్తుంది. ఇసుక అయితే ప్రాబ్లం చాలా ఉంది ఇక్కడ. వర్క్స్ అవంటే ఏం లేవు. ఒక 6 మంత్స్ నుంచి వర్క్ లేదు, ఏం లేదు, ఖాళీగానే ఉన్నా. వేరే మీ ఊరికి వచ్చే రోడ్లు దారిలో ఒక కాలువ కూడా తవ్వుంది, దానికి బ్రిడ్జి కూడా కట్టలేదంట. ఈ ప్రభుత్వం ఏం పట్టించుకోలేదా? లేదు, అక్కడ ఈ రోడ్లోనే ఎవరు పట్టించుకోవాలి. ఇంకా బ్రిడ్జి వరకు ఏమవుతా బ్రిడ్జి అట్లా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో అయితే ఏం సమస్యలు తీరలేదు కానీ పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేశారు. అవును, అదైతే 100%. ఈ పథకాలను తీసేయాలి. ఈ పథకాలు పెట్టి చాలా మనుషుల్ని ఇంకా అద్మానం చేస్తున్నారు. మీ నియోజకవర్గం వరకు అయితే ఈయన ఎలా చేశాడు? ఇప్పుడు ఇంతకుముందు పయ్యావుల కేశవ్ గారు ఆయన పర్లేదు, ఇద్దరు ఆయన బాగా చేశాడు. ఈయన ప్రభుత్వంలో కూడా పథకాలు పెట్టి వల్ల ప్రజలు ఇది అయిపోయినారు అంతా. సో మీకైతే అభివృద్ధి ఉంటే బాగుంటుంది. అభివృద్ధి అంటే ఐటీ సమస్యలు చదువుకున్నారు. ఇక్కడ డిగ్రీలు ఎంబీబీ అంత చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐటీ సమస్యలు ఏంది, ఏం చేస్తారు చదువుకొని. ఈయన ఉన్నాడు, ఈయన చదువుకొని బాగా ఉన్నాడు, ఎడ్యుకేషన్ పర్సన్ ఫుల్గా. ఏది ఆయనకు ఉద్యోగం లేదు, ఏం లేదు. అట్లా చాలా మంది ఉన్నారు, ఊరికి మీద చాలా మంది ఉన్నారు. నమస్తే అన్న, మీ పేరు? వెంకట్ గారు, ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను డిగ్రీ అయిపోయింది, ప్రస్తుతానికైతే ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. సార్, జగన్ గారి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది.
మీ ఉరవకొండ ప్రాంతంలో. ఏ ఊరు సార్ మీది? ఇది ధర్మపురి. సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పట్టుకొచ్చామన్నారు. మీరేమో డిగ్రీ కంప్లీటెడ్ అని అంటున్నారు. మరి కొత్తగా పరిశ్రమలు రావడం కానీ మంచి ఉద్యోగాలు రావడం కానీ ఏమన్నా మీకు అనిపించిందా? ఎక్కడైతే అనిపించలేదు నాకైతే, ఎక్కడ లేవు కూడా. మొన్నటిదాకా నేను హైదరాబాద్లో చేస్తున్నాను, కొంచెం అక్కడ కంపెనీ ఎత్తిపోవడం వల్ల మళ్ళీ ఇటుకు రావడం జరిగింది. సో ఇక్కడైతే నాకైతే ఎటువంటి అభివృద్ధి అయితే అనిపించలేదు, నాకు కంపెనీలు రాలేదు, ఏవి రాలేదు. మీ ఊర్లో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి? మీరు చదువుకున్న వ్యక్తులు ఉన్నారు కాబట్టి మీ ఊర్లో అసలు ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి? మా ఊరిలో ప్రధాన సమస్య అంటే రోడ్డు. చుట్టుపక్కల పల్లెటూర్లు అందరికీ అన్ని ఊర్లకే రోడ్లు పడినాయి, మా ఊరికి మాత్రమే పడట్లేదు. చూసారుగా ఈ రోడ్డు ఎట్లుంది, ఆ రోడ్డు ఎట్లుంది. ఊర్లోకి వెళ్ళండి, అక్కడ రోడ్లు బాగానే ఉన్నాయి, పర్లేదు. ఈ కాలనీలో మాత్రమే రోడ్డు సరిగా లేదు, ఈ ఊరికి సరిగా లేదు. అదొకటి. నీరు సరిగా ఉండట్లేదు, ఒక 3-4 డేస్ తర్వాత వస్తున్నాయి. అది సగం వస్తాయి, సగం రావు నీళ్ళు, పూర్తిగా కూడా రావట్లేదు. అది కొంచెం సమస్య అయిపోయింది. నీ రోడ్డు సరిగా ఒకటి ఉంటే చాలు. సో జగన్ గారు అంటుంది ఏంటంటే నేను పథకాలు ఇస్తున్నాను, నాకంటే ఎవరు బాగా చేయట్లేదు అంటున్నాడు. మరి ఒక ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమం రెండు ఉండాలంటారా? సంక్షేమ పథకాల మీద ఒకటే సరిపోద్దండి? అభివృద్ధి ఉండాలి ఫస్ట్. సంక్షేమ పథకాలు ఏం జనాలను సోమరిపోతులను చేయడం తప్ప, మేము ఇస్తున్నాం మీరు తిని కూర్చోండి అన్నట్లుగానే ఉంది. కానీ అదంతా నువ్వు కూర్చుంటున్నారు, తింటున్నారు, కాలక్షేపం చేస్తున్నారు అంతే, అంతకుమించి ఏం లేదు. అభివృద్ధి లేదు, ఏం లేదు. అంటే గత ప్రభుత్వంలో కొన్ని కంపెనీలు మీరు రాయలసీమలో పెట్టారని అంటున్నారు, మీరు ఏమంటారు? పెట్టిండొచ్చు, కాకపోతే మా దాకైతే రావట్లేదు. వాళ్ళకి తెలిసిన వాళ్ళకి రిక్వైర్ చేసుకుని వాళ్ళ రిలేటివ్స్ని వాళ్ళని రిక్వైర్ చేసుకుంటున్నారు, కానీ మా దాకైతే రావట్లేదు. సార్ నేను అంటే ఏంటంటే కియా లాంటి పరిశ్రమలు ఇప్పుడు పెనుగొండ ఉంది, అనంతపురంలోనే కదా అది. సో ఇలాంటి పరిశ్రమలు గత ప్రభుత్వం తెచ్చారు, అలా చెప్పుకోవడానికి ఈ ప్రభుత్వం ఏమి లేవంటున్నారు, మీరు ఏమీ లేవు. ఉండే కియాకే దిక్కులేని పరిస్థితిలో ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. అయితే ఏ కంపెనీలు అయితే ఈ ప్రభుత్వం అయితే కంపెనీలు అయితే రాలే. ఓకే సార్, మద్యపాన నిషేధం మీద మీ అభిప్రాయం ఏంటి? మీది కర్ణాటక బోర్డర్ అనుకుంటా. సో మద్యపానం అసలు ఎలా ఉంది ఇక్కడ? మద్యపాన నిషేధం చేస్తా అన్నారు కదా, అసలు మద్యపానం ఎలా ఉంది, ఎట్లా ఉంది పరిస్థితి? మద్యపానం అంటే చాలా ఎక్కువైపోయింది, ఇంకా ఎక్కడ నిషేధం అనేది లేదు, ఇంకా ఎక్కువైపోయింది కానీ తగ్గడం అయితే లేదు. ఇంకా మద్యపాన నిషేధం అనే మాట అది పేరుకు మాత్రమే, అది ఎక్కడ నిషేధం లేదు. థ్యాంక్ యూ.